సకల జనుల మర్యాద చొప్పున ఏమన్నారు? ముందు సకల జనుల మర్యాద చొప్పున అన్నారు, కానీ దేవుని చిత్త ప్రకారముగా మాకు రాజును అనగలేదు. వాళ్ళు ఏమంటున్నారు? సకల జనుల అంటే ఏంటిది? ఇక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు, అక్కడ ఇంకోరు ఉన్నారు, మోయాబు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ రాజులని ఎలాగా చేసుకుంటారో అట్లా మాకు కూడా ఒక రాజుని నియమించమన్నారు, కానీ దేవుని చిత్త ప్రకారం మాకు రాజు నియమని అనలే. ఏమడిగారు వాళ్ళు? చెప్పాలా? సకల జనుల. ఈరోజు సకల జనుల మర్యాద చొప్పుననే సంఘాలు తయారయ్యారు. మంచి సౌండ్ సిస్టమ్ ఉండి మంచిగా హల్లెలూయా మొత్తం ఆ మాట అంటున్నప్పుడు ఎక్కువ వస్తుంది, మంచిగా సరికి అబ్బా బాబా. ఇది ఇప్పుడు మన సినిమా స్టార్స్ అదేం షోస్ అవి వాటిని ఏమంటారు, మ్యూజిక్ షోస్ ఉన్నట్టుగా ఇప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ అట్లా తయారైపోయినాయి. అబ్బా ఎంత బాగుందో, కానీ హృదయాలను కదిలించి మారు మనస్సునకు వైపునకు నడిపించే పాటలు ఈ మధ్య ఏవి రావట్లా. వాటికంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు పాడుకోవడం శ్రేష్టం. ఎందుకంటే ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు 95% వాక్యంతో ఉంటాయి. మీరు ఏ వచనం తీసుకోండి, అది లేఖనాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి సకల జనులు ప్రజలు ఎలా ఉన్నారు, లోకం ఎట్లుందో, మేము కూడా క్రైస్తవంలో అలా ఉంటామంటే నడవదు. అలాగనే వీళ్ళు అడుగుతున్నారు ఎవరిని? ఆ రాజు ఎలా ఉంటాడో ఆ పక్క దేశంలో, ఈ రాజు పక్కన ఎలా ఉంటాడో అలా మాకు రాజు కావాలి.